తుఫాన్ ఎఫెక్ట్ నుంచి తెలుగు ప్రజలు తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయేటువంటి 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను మరో తుఫాను ప్రభావం చూపబోతుందనేటువంటి నేపథ్యంలోనే నిన్నటి రాత్రి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అయితే తాజాగా శ్రీశైలంలో ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి పడుతున్నటువంటి వర్షానికి ఒకవైపు కొండ చర్యలు విరుగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే లింగాలగట్టు వద్ద భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడడం, రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించిపోయినటువంటి పరిస్థితి లింగాలగట్టు వద్ద ఎఫెక్ట్ చూసాం. అయితే తాజాగా ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి పాతాళగంగా వద్ద సమీపంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడంతో ఒకసారిగా అక్కడంతా కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఒకవైపు మనం చూస్తున్నాం, రేపటి రోజున ఈ కార్తీక పౌర్ణమి కావడము వేలాది మంది భక్తులు కూడా శ్రీశైలానికి పోటెత్తేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యము. అయితే కొండ చర్యలు విరిగిపడినటువంటి నేపథ్యంలో పాతాళగంగ వద్ద ఎవరు కూడా భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. పాతాళగంగకి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలంకి వచ్చేటువంటి వారంతా కూడా పాతాళగంగలో స్నానం ఆచరించిన తర్వాత ఆ శ్రీశైలం మల్లను అదేవిధంగా బ్రహ్మరాంబిక దేవులను దర్శించుకుంటారు. అయితే ఇవాళ ఉదయం విరిగిపడినటువంటి కొండ చర్యలు విరిగిపడినటువంటి సమయంలో అక్కడ భక్తులు ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళదు, కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఆత్మకూరులో కూడా వర్షం ఉదయం నుంచి పడుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున రోడ్లపైన కూడా పొంగి పొర్లేటువంటి ప్రభావం అయితే కనిపిస్తోంది. సో శ్రీశైలం నియోజకవర్గంలో కూడా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా శ్రీశైలం నియోజకవర్గంలో మరోసారి ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించేటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.